ఎస్. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈరోజు సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది కాబట్టి వారు కమిషనర్ని కలిసి వారికి ఉన్నటువంటి డిమాండ్లను కూడా వ్యక్తపరచడం జరిగింది. అసలు కమిషనర్ ఏం మాట్లాడారు, వారికి ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సో గత కొద్ది రోజుల నుంచి కాంట్రాక్ట్స్ యూనియన్స్లో ఏవైతే లభ్యమవుతున్నాయో సమస్యలు వాటిని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన ఏ విధంగా స్పందించడం జరిగింది? మేడం, ఇవాళ కొన్ని 2-3 ముఖ్యమైనటువంటి అంశాలపైన ధర్నా కార్యక్రమం నిర్వహించి కమిషనర్ గారు కర్నల్ గారిని కలవడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఒకటి అంశం ఏంటంటే, జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా వాళ్ళకి జీతాలు పెరగట్లేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పారు. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. ఇది మీకు రాబో రోజుల్లో ఖచ్చితంగా మీ జీతాలు పెరుగుతున్నాయి అనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికులకు వాళ్ళకు 23 లీవులు రావాలి. సంవత్సరానికి 23 లీవులు రావాలి. ఆ లీవులు ఇప్పటికి కూడా అమలు కావట్లేదనే విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు వెంటనే అధికారులను కూడా అడిగినారు. ఎందుకంటే వాళ్ళకి లీవులు ఎందుకు అమలు కావట్లేదు కాబట్టి జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా 23 లీవులు వెంటనే అమలు అయ్యేటట్టుగా చూడాలని నేను చెప్పడం జరిగింది. వారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా జిహెచ్ఎంసీలో దాదాపు 50,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి కార్మికులు కూడా కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం కూడా వాళ్ళ హక్కులు పొందట్లేదు. కాబట్టి కనీసం కాంట్రాక్ట్ లేబర్ ప్రకారం అన్న వాళ్ళ హక్కులు పొందాలని చెప్పి వాళ్ళకి రావాల్సిన 23 లీవులు శానిటేషన్ కార్మికులకు అడగడం జరిగింది. రేపటి నుంచి వాళ్ళకి తప్పకుండా శానిటేషన్ కార్మికులకు 23 లీవులు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. వారికి మరొకసారి మా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీసం చనిపోతే కూడా ఏ రకమైనటువంటి హెల్త్ బెనిఫిట్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ విషయం కూడా అడగడం జరిగింది. సార్ చెప్పడం జరిగింది. ఎస్బీఐ ద్వారా టైప్ అయి జిహెచ్ఎంసీలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి కార్మికులకు 30 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా వారికి మా ఏఐటీసీ తరఫున, మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే జిహెచ్ఎంసీలో ఎండమాలజీ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు ఎండల తీవ్రత దృష్ట్యా కొంచెం పని గంటలు అంటే ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలం మార్నింగ్ నుంచి కొంచెం ఒక గంట సేపు టైం అడ్జస్ట్మెంట్ అంటే తగ్గించడం జరుగుతుంది. ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. మిగతా అన్ని విషయాలు కూడా మా జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల ఆ విషయాలు కూడా తెలియడం జరిగింది. చాలా వరకు విషయాలు సార్ దృష్టికి పోలేదు. ఇంతకాలం జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కాంట్రాక్ట్ చట్టం ప్రకారం రావాల్సిన లీవులు కూడా అందట్లేదనే విషయాన్ని సార్ దృష్టికి పోవడం జరిగింది. సార్ వెంటనే స్పందించడం, వీళ్ళకి తప్పకుండా లీవులు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు జీతాలు పెంచే విషయం కానీ వీళ్ళకు రిటైర్మెంట్ అంటే వాళ్ళకి దిగిపోయిన వారి ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకున్నటువంటి విషయాలు కానీ వీటన్నిటిపైన మేము వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఎంటమాలజీ ఆఫీసర్ లేరు, ఆయన ప్లేస్ ఖాళీగానే ఉంది. సో ప్రజెంట్ శానిటేషన్ సిబ్బందికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా రేజ్ అవుతూ ఉంటాయి, టైమింగ్స్ విషయంలో కావచ్చు, జీతాల విషయంలో మీరు చెప్పినట్టుగా. సో ఇట్లాంటి విషయాలు మీరు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? సో ఫర్దర్గా వాళ్ళు బయట ఉన్నటువంటి శానిటేషన్ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు తలెత్తాయి ఇప్పటివరకు? గతంలో ఉన్నటువంటి అంటే గతంలో ఎప్పుడైనా ఎంటమాలజీ విభాగంలో చీఫ్ ఎంటమాలజీ ఆఫీసర్ ఉండేవాళ్ళు. వాళ్ళని మేము కూడా రెగ్యులర్గా వచ్చి కలిసేవాళ్ళం. బహుశా అంటే మేము ఇప్పుడు తీసుకుపోలేదు కానీ వాళ్ళకి ఐడియా ఉండాలి. ఎందుకంటే ఎంటమాలజీ ఆఫీసర్ ఉంటే మేము ఏ విషయమైనా ప్రతిసారి కమిషనర్ గారి దృష్టికి పోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే చాలా పెద్ద జిహెచ్ఎంసీ అనేది చాలా పెద్దది. ఆయన వారు కూడా బిజీలో ఉంటుంది. ప్లస్ మరోవరు ఎంటమాలజీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఎంటమాలజీ ఆఫీసర్కే పూర్తి తెలుస్తుంది. కాబట్టి ఎంటమాలజీ ఆఫీసర్ కూడా రిక్రూట్మెంట్ చేస్తే కార్మికులు, ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ పని. ఎందుకంటే ఒక్క మలేరియా పేషెంట్ వచ్చినా కూడా అది పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ఇదంతా చాలా సెన్సిటివ్గా చూడాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి ఎంటమాలజీ ఆఫీసర్లు పెడితే వీళ్ళకి మరింత మెరుగైన సేవలు ప్రజలకి అందించడానికి, వీళ్ళకి కార్మికుల విషయాలు కూడా వారికి దృష్టికి తీసుకోవడానికి, వెంటనే పరిష్కారం కావడానికి, ఇక్కడ ఏదైనా మెటీరియల్ రాకపోయినా లేదంటే వాళ్ళకి సరిపడా సామాన్లు లేకపోయినా, ఎందుకంటే ఎంటమాలజీ విభాగంలో ఎప్పుడో జమానా కాలంలో ఉన్నటువంటి ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి, కొత్త మిషన్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఇంకా చాలా మార్పులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంటమాలజీ ఆఫీసర్ ఉంటే ఆయన ఫీల్డ్ లెవెల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి తెలుస్తుంది. కాబట్టి వారు కూడా ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఏఐటీసీ నుంచి వచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏఐటీసీ ఏఐటీసీ నుంచే ధర్నా చేసిన బ్యానర్ పెట్టుకొని ఇప్పుడు దాకా. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది వీళ్ళందరూ ఏ డివిజన్లో వర్క్ చేస్తున్నారు? వీళ్ళు శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వీళ్ళంతా శానిటేషన్ విభాగంలో, వీళ్ళు ఎంటమాలజీ విభాగంలో, తర్వాత టైపిస్టులు, ఇక రకరకాల క్యాడర్స్ వాళ్ళందరూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే కమిషనరు సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో జీతాల విషయంలో కావచ్చు, అలాగే టైమింగ్స్ విషయంలో కావచ్చు, వాటిని పర్యవేక్షణలో తీసుకొని సమస్యను పరిష్కరిస్తానని కూడా హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటివరకు కూడా చూసుకోవచ్చు, శానిటేషన్కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రజెంట్ దోమల బెడద కూడా అనేక రకాలుగా అనేక డివిజన్లో కూడా తలెత్తుతున్నాయని, సమస్యలు వస్తున్నాయని చెప్పేసి
రోగాల బారిన పడుతున్నారని కొంతమంది సామాన్యులు కూడా కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఎంటమాలజీ ఆఫీసర్ లేకపోవడం వల్ల కొన్ని ఏరియాల్లో మాత్రం కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికైతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ అవుట్సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్ట్స్ బేస్డ్గా పనిచేస్తున్నటువంటి వారికైతే జీతాల విషయంలోకి వచ్చి పని గంటలు 23 సెలవులు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. అలాగే జీతం కూడా 26,000 ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా నెరవేరుస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారంటూ కూడా ఏఐటీయూసీ సభ్యులు చెప్తున్నటువంటి వర్షన్. సో మొత్తానికైతే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం కూడా నిర్వహించేటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు వారికి ఉన్నటువంటి సమస్యలను కమిషనర్ దృష్టికి, అలాగే అడిషనల్ కమిషనర్ దృష్టికి, అక్కడ ఉన్నటువంటి అధికారులకు వారి సమస్యలను చెప్పే పరిస్థితి. సో వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చే విధంగా కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ వారికి ఉన్నటువంటి సమస్యని తీర్చే విధంగా అయితే ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సూర్యతో లహరి 9+ న్యూస్ హైదరాబాద్.